ఈ వీడియోలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ఉపాధి అవకాశాలు, వారి యొక్క సమస్యల గురించి తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండేటువంటి వివిధ గ్రామాల్లో ఉండేటువంటి యువతను పరిశీలించగా మనకు గ్రామంలో ఉండేటువంటి యువత ఉపాధి అవకాశాలు, యువతకు సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ స్వయం ఉపాధి అనేటువంటి అంశాలను పరిశీలించగా కొన్ని నిజ సత్యాలు అనేటువంటి బయటికి రావడం జరిగింది. వారు గ్రామీణ ప్రాంతంలో తక్కువ వేతనాలు, తక్కువ భద్రతతో కాలానుగుణంగా మారేటువంటి పనులను నిత్యం చేస్తూ జీవనం గడిస్తున్నారు. కానీ ఎలాంటి డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ కానీ, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఆవిష్కరణలు కానీ, స్వయం ఉపాధికి సంబంధించినటువంటి విలేజ్ పరిశ్రమలు పెట్టినటువంటి విలేజ్లు కనిపించలేదు. పూర్తిగా యువతను నైపుణ్యవంతులుగా, శక్తివంతులుగా, స్వయం ఉపాధిని పొందేటువంటి చిన్న చిన్న పారిశ్రామిక వ్యక్తులుగా, మరి ఉద్యోగస్తులుగా, మరి ఉద్యోగాలు సృష్టించేటువంటి సృష్టికర్తలుగా శక్తివంతమైనటువంటి యువతను తయారు చేయడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేటువంటిది విఫలమైంది. ఏ విలేజ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి జరగట్లేదు. కేవలం స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణ పాఠశాలలు, ఎన్జిఓలు, యువజన సంఘాల ఆధ్వర్యం లోపల యువతను నైపుణ్యవంతులను తయారు చేసి వారికి ఉన్నతమైనటువంటి మార్గాలు, మరి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ ఏ గ్రామంలో కూడా అలాంటివి లేవు. వారు కేవలం వ్యవసాయ పనులకు, చిన్న చితక చిరు వ్యాపారాలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో జీవనం గడించడం అనేటువంటి జరిగింది. నైపుణ్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగిన గ్రామీణ స్టార్టప్స్ కానీ, ఉద్యోగ సృష్టికర్తలుగా మారడానికి శక్తివంతమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారినటువంటి దాఖలాలు ఏ విలేజ్లో మనకు కనిపించలేదు. దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన వృత్తి శిక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటి పనిచేయట్లేదు. అవి కేవలం వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వల్పకాలిక నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ అయినప్పటికీ అది ఎలాంటి గ్రామీణ యువత నైపుణ్య శిక్షణ ఇచ్చినటువంటి మరి సందర్భము కానీ విలేజ్ అనేటువంటిది లేదు. కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థలుగా మరి యువతను శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ కానీ ఎక్కడ కూడా ఆ సంస్థ అనేటువంటిది మరి యువతను కూడగట్టి శిక్షణ ఇచ్చినటువంటి సంస్థ అనేటువంటిది లేదు. అంటే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు అనేటువంటి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినాయి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే గ్రామీణ యువత మొత్తం స్కిల్లెస్ అయినటువంటి వ్యవసాయ రంగం మీద మాత్రమే ఆధారపడిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులకు 6,000 కోట్ల చేత 5 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ను చేయాలని చెప్పేసి, యూత్కు సాయం చేయాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి రాజు యువ వికాసం అనేటువంటి కార్యక్రమం కూడా మరి ఏ విలేజ్లో కూడా మరి యువతకు లబ్ధి చేకూర్చినటువంటి సందర్భము, సంఘటన అనేటువంటిది లేదు. దీని ద్వారా 70 నుంచి 100% వరకు సబ్సిడీ చేత ప్రభుత్వం అనేటువంటి లోన్లు ఇస్తుంది. దీంట్లో దాదాపుగా 6,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసి 5 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్కు ఇవ్వాలి లోన్లు, ఒక్కొక్క యూనిట్కి 3 లక్షలు అని చెప్పేసి మరి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఎవరు లబ్ధి పొందినటువంటి సంఘటన లేదు. గ్రామీణ ప్రాంతంలో మరి నిరుద్యోగ రేటు అనేది 4.4గా ప్రభుత్వం లెక్కలు సూచిస్తున్నాయి. మరి వారి యొక్క జనాభా గ్రామీణ ప్రాంతంలో దేశవ్యాప్తంగా 67 నుంచి 68% ఉండడం అనేటువంటి జరిగింది. అయితే ముఖ్యంగా 15 నుండి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువత జీవితంలో పరివర్తన దశలో ఉంటారు. కాబట్టి విద్యా, ఉపాధి, వ్యవస్థాపకంలో నావిగేట్ చేస్తారు. అంటే వీరు నిర్మాణాత్మకమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రామీణ యువతకు డిజిటల్ వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం అనేటువంటిది ఎలాంటి చర్యలు కానీ, ఎలాంటి కార్యక్రమాలు అనేటువంటిది చేయట్లేదు. ఇందులో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేటువంటి విఫలం చెందింది. అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్యోగ మార్కెట్ను గ్రామీణ యువతను సిద్ధం చేయడానికి ఉపయోగపడేటువంటి డిజిటల్ అక్షరాస్యత కానీ, సాంకేతిక నైపుణ్యాలు కానీ, వృత్తిపరమైనటువంటి మరి వ్యాపారాల సమగ్ర శిక్షణ అందించేటువంటి కార్యక్రమాలు అనేటువంటివి లేనే లేవు. ఉద్యోగ
మార్కెట్ అనేటువంటిది గ్రామీణ స్థాయిలో అస్సలు కనిపించలేదు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో మనం పరిశీలించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో యువత కంప్యూటరు, కోడింగు, డిజిటల్ మార్కెటింగు, గ్రాఫిక్ డిజైను, వడ్రంగి, టైలరింగు, వ్యవసాయ ప్రాసెసింగు, ఇతర పనులు అనేటువంటివి సొంత డబ్బుల చేత నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. కానీ ప్రభుత్వం ఖర్చు చేసి శిక్షణ శిబిరాలను, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిని శిక్షణ నైపుణ్య స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసినటువంటి విలేజ్లు అనేటువంటి నాకు తారసపడలేదు. ఇందులో ఎవరు కూడా ప్రావీణ్యం అనేటువంటిది లేరు. కేవలం వాళ్ళు వ్యవసాయ పనులకు మాత్రమే అంకితమై చిన్న చిన్న యంత్రాలు నడిపే డ్రైవర్లుగా మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. వివిధ గ్రామాలలో నివసించేటువంటి గ్రామీణ యువతను కదిలించడం జరిగింది. వారి నోటి మాట ద్వారా వారికి ఉన్నటువంటి స్వయం ఉపాధి, వారు గ్రామీణ ప్రాంతంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి వారి నోటి మాట ద్వారానే ఈ వీడియోలో పూర్తి స్థాయిగా మనము పరిశీలించవచ్చు. నేను చేసేటువంటి గ్రామీణ యువత ఉపాధి అనేటువంటి డాక్యుమెంట్ ఫిల్మ్లో మరి గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి యువత యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం. ఇది కేవలం పరిశీలన కోసం మాత్రం చేసినటువంటి మరి ఒక వీడియో. దీనిలో నిజమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి రావడం అనేటువంటి జరిగింది. ఆ మాటలు వారి నోటి ద్వారానే విందాము ఇప్పుడు. బ్రదర్, మీ పేరు? నా పేరు దేవన్ రమేష్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీఎస్సీ డిఎడ్. బీఎస్సీ డిఎడ్ టీటీసీ. ఓకే, ఎప్పుడైపోయింది మీరు టీటీసీ? 2013లో అయిపోయింది. అప్పటి నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ పడలేదా? టీచర్ ట్రైనింగ్ అయితే కొంత తక్కువ మార్కులతో మిస్ అయింది అడ్వాన్స్ ప్రిపరేషన్ లేక. రిజర్వేషన్ ఉపయోగపడలేదా మీకు? రిజర్వేషన్ అంటే కేటగిరైజేషన్ లేదు, కేటగిరీ సబ్ కేటగిరీ లేదు. సబ్ కేటగిరీ లేకుండా ఎస్సీలకు 15% అంటే కొంత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ ఎట్లుంటుంది అంటే అడ్వాన్స్ ప్రిపరేషన్ వాళ్ళకే కొంత అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కొంత అడ్వాన్స్ ప్రిపరేషన్ లేక కొంత అటు ఇటు ఇంకో నోటిఫికేషన్ కూడా అప్పటికి పోస్ట్ పోన్ కావడం కూడా కొంత నిర్లక్ష్యం కారణం అయింది. కాబట్టి కొంత ఫుల్ ప్లాన్ లేకనే కొంత మీరు చేసుకున్నా. అంటే మీ పేదరికమే మీకు కొంత సపోర్ట్ చేయలేదు, ఇబ్బందులు ఉన్నాయి. కోచింగ్ పోవడం కానీ, తర్వాత చదువుకోవడం, టైం కేటాయించడం, షార్ట్లీ కొంత 30 ప్రిపరేషన్, ప్రీ ప్లాన్ ప్రిపరేషన్ ఉంటే జాబ్ కొట్టుకునే అవకాశం కూడా ఉండే, లేకనే కొంత మీరు చేసుకున్నా. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. కొంత అది కూడా మొదలు బాగా డల్ అయిపోయింది. ఓకే, ఒక 3 ఏళ్ళ కన్నా తర్వాత. ఈ గ్రామీణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లేకపోతే మీరు సిటీలో చిన్నంబాయి కానీ, ఇటు కొల్లాపూర్ కానీ, ఇటు ఉన్నప్పుడు టౌన్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎట్లా ఉంది మరి రియల్ ఎస్టేట్? డల్ ఉంది, దాదాపు ఒక 3 ఇయర్స్. మీరు టీచర్ ట్రైనర్ కదా, మరి ఏదో ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, ఆ స్కూల్లో మీరు ప్రైవేట్ స్కూల్స్ అంటే కొంత ఏదో సొంతంగానే నిలబడాలని ఆలోచన అవుతున్నది. ఓకే, మీకు రిజర్వేషన్ ఇప్పుడు టీటీసీ సీటు విషయంలో కానీ మీ చదువులో కానీ ఏమైనా ఉపయోగపడింది? ఎస్సీ రిజర్వేషన్ అనేది నేను 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు నాకు రిజర్వేషన్ ఉపయోగపడింది. 6వ తరగతిలో నాకు రిజర్వేషన్ సీట్ వచ్చింది మాదాపూర్. ఓకే, తర్వాత లింగాలు, ఇంటర్మీడియట్ వచ్చేసి మనపర్తి డిగ్రీ, ప్లస్ డిఎడ్ కూడా సూర్యాపేట కూడా, అంటే రిజర్వేషన్ ఉపయోగపడ్డది. నా పేరు రామచంద్రయ్య, కల్వరాల. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ నేను. తర్వాత వచ్చేసి నేను వ్యక్తిగతంగా నేను ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యాను. గత 4 ఇయర్స్, అంటే 4 ఇయర్స్ దాకా ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి ఇంటి దగ్గరనే అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. యూత్ మా ఊర్లో చాలా 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 మొత్తంలో అధిక మొత్తంలో ఉన్నారు మా ఊర్లో. అయితే యూత్ కొన్ని తప్పు ధోరణిలోకి అడుగు పెడుతున్నారు అనేది ఇది నమ్మిన సత్యం, ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తున్న విషయమే. అయినప్పటికీ ఎందుకు ఈ విధంగా తయారవుతుంది అని అంటే, ఈరోజు ఉన్న పరిస్థితులు అంటే మనం విధంగా ఆలోచిస్తే పొలిటికల్ అనుకో, సామాజికంగా అనుకో, ఏ విధంగా అయితే ఉంది, పిల్లలని ఓ విధంగా ఈ మత్తు పదార్థాలకు సైడు నెట్టేయబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులకు వాళ్ళకు కొంచెం అవేర్నెస్ కల్పించి వాళ్ళను చెడు ద్రోహి నుంచి మంచి వైపు వాళ్ళను తీసుకొచ్చే మ్యాక్సిమం లేవండి. అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ PMEGPY అసలు ప్రోగ్రామ్స్ అనేటివి, ఎలాంటివి అవేర్నెస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలాంటివి కూడా పెద్ద అందుబాటులో లేవు. ఇంకోటి జనాల్లో కూడా దానిపైన అవగాహన కూడా అస్సలు లేదు. యాక్చువల్లీ యూత్ మనం కొంత
ఆన్లైన్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే కొన్ని తెలుస్తున్నాయి తప్ప బయటకు వస్తే అవి అనేవి ఇంప్లిమెంటేషన్లో పర్ఫెక్ట్గా లేవు అనేది నా యొక్క అభిప్రాయం. బాలకృష్ణ. బాలకృష్ణ, మీ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ బిజినెస్. అంటే చదువు 10th కంప్లీట్ చేసిన? కంప్లీట్ అయిపోయింది. 10th అయిపోయినప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నా. ఏం వ్యాపారం చేస్తున్నా? చికెన్ మటన్ సేలింగ్ చేస్తున్నా. సేలింగ్. హోల్సేల్ షాపా మామూలుగా రిటైల్? మొత్తం అమ్మడం. ఎట్లా ఉంది వ్యాపారం? మామూలుగా ఉంది, గిరాకులు బట్టి ఉంటుంది. నీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా యూత్ అని చెప్పేసి లోన్లు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి? యూత్కి సంబంధించి అంటే కుల వృత్తి అని చెప్పేసి, కుల ఆచారం, కుల వృత్తి అని చెప్పేసి చేస్తున్నారు. రాలేదు, పెట్టినాం కానీ రాలేదు. లోను రాలేదు గవర్నమెంట్ నుంచి, ఇంకా లోన్ శాంక్షన్ కాలేదు. ఏ లోన్కి అప్లై చేస్తున్నావు? లోన్ దీనికి ఇప్పుడు మాకు ఈ ఆరగట్కే కాబట్టి లోన్కి అప్లై చేసింది ఇక్కడ వీపనగల మండలం. చేస్తే రాలేదు. ఓకే. ఇప్పుడు నీవు ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నావు కదా, ఇక్కడ ఉండడం నీకు ఇష్టమేనా, లేకపోతే నువ్వు ఏదన్నా మీ ఫాదర్ చెప్పినందుకు బలవంతంగా ఉంటున్నావు? ఎట్లా ఉంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో నీ జీవనం? హ్యాపీగా ఉందా? ఎట్లా ఉంది? మంచిగానే ఉందా? ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో యూత్కి నువ్వు ఇచ్చే సలహాలు ఏంది? మనం ఇచ్చే సలహాలు అంటే ఎవరెవరివి వేరే ఉంటాయి హ్యాబీలు. నాది ఒక హ్యాబీ ఉంటుంది, వాళ్ళది ఒక ఎవరెవరిది ఒక విచిత్రం. మీ పేరు? డిఎన్ కృష్ణయ్య. మీ క్వాలిఫికేషన్? ఇంటర్మీడియట్. ఫెయిలా? ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. అంటే మళ్ళీ ఇంతవరకు అది వెళ్ళలేదు? రాసిన రెండోసారి రాసిన, రెండోసారి ఇంకా క్వాలిఫికేషన్ కాలేదు. ఇంకా అది ఎందుకు, కారణం ఏంది? ఇంకా ఆర్థిక ఇబ్బంది వల్లనే చదువుకోలేకపోయాను. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఉపాధి ఏంది? ఇప్పుడు హౌస్ వైరింగ్ చేస్తా. హౌస్ వైరింగ్ చేస్తున్నా. ఎట్లా ఉంది మీకు సంవత్సరం ఆదాయం? ఎట్లా ఉంది? ఇంకా డైలీ కూలీ ఒక 800 ఉంటుంది అన్న. డైలీ మనం రెగ్యులర్ చేసుకున్నంత డైలీ లేబర్గా చేస్తున్నాం. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కదా, ఇంటర్ పాస్ అయిన తర్వాత ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాంటప్పుడు మీరు ఇంటరే వదిలేస్తే ఇంటర్తో మీరు ఆర్థికంగా ఇంకా వెనుకబాటు అయ్యే అవకాశం ఉంటుంది కదా. మీ బంధువులు కానీ మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదా? ఇంకా మేము అడగకపోవడం, వాళ్ళు మా బంధువులుగా చాలా పెద్దరికం కుటుంబం వాళ్ళది కూడా. మేము కూడా ఎవరు. పొలం ఎంత ఉంది? పొలం ఎంత? మనకేం లేదండి ప్రజెంట్. పొలం అనేటువంటిది గవర్నమెంట్. నా పేరు శివ. ఎంతవరకు చదువుకున్నావు? 10th వరకు. 10thనే ఎందుకు ఆపేసినావు? ఇంటర్ డిగ్రీ ఎందుకు చేయలేదు? అంటే ఇంట్లో పద్ధతుల వల్ల, కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల చదువుకోలేకపోయాను. మీ ఫాదర్ ఏం చేస్తాడు? మా ఫాదర్ ఒక రైతు కూలి. పొలం ఉందా? పొలం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మళ్ళీ నువ్వు గ్రామీణ ప్రాంతంలో ఉండే 2 ఎకరాలతో నువ్వు బతకగలుగుతావు? నీకు నమ్మకం ఉందా? లేదు. ఒకసారి రైతు కూలీగా పనిచేస్తున్నా. సెంటరింగ్ పని అవి ఎంత వస్తుంది? సెంటరింగ్ పని చేస్తే 700 వస్తుందా? రోజు పని దొరుకుతుందా? ఉంటుంది. రోజు ఉంటే 2 రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటే 3 రోజులు. మీ భార్య ఏం చేస్తుంది? మా భార్య హౌస్ వైఫా? మరి నీకు సంతోషంగా మీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వచ్చే ఆదాయం అలా ఖర్చిపోతుంది అంతే. ఓకే. ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్టింగ్ వచ్చిందా? ఎవరో సపోర్ట్ లేదు. లోన్లు కానీ అవి కానీ ఏం లేదు. గ్రామీణ యువతకు ప్రభుత్వం లోన్లు ఇస్తుంది కదా, ఇంతవరకు మీకేమి ఇంతవరకు ఉపయోగపడలేదు? ఏది ఇంతవరకు మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్టింగ్ లేదు. ఇంతవరకు మేము పలానా తీసుకున్నది ఏది లేదు. ఏం లేదు. ఇల్లు కానీ తర్వాత లోన్స్ లేదు, ఏది లేదు. రైతు బంధు లేదు. ఓకే. అసలు ఏది లేదు మాకు. రిజర్వేషన్ ఏం ఉపయోగపడలేదు? ఏం అసలు మాకేం ఉపయోగపడలేదు. ఓకే. మీరు ఏం చదువుకోయినారు? నాది బిఏ సార్, డిగ్రీ అయిపోయింది. సబ్జెక్టు బిఏలో సోషల్ కంప్లీట్ అయిపోయినాయి అన్ని సబ్జెక్ట్స్ అన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతం? నేను ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతున్నాను? ఎస్ఐ కానిస్టేబుల్. ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారా? ఏం లేదు సార్, ఇక్కడ విలేజ్లో ఉండి ప్రిపేర్ అవుతుండ్రా? మామూలు వనపర్తిలో ఉండింటి నేను హాస్పిటల్లో. అంటే టెంపరీగా పార్ట్ టైం జాబ్ చేసాను. 15 ఏళ్ళు చేసిన. ఓకే. లాస్ట్ ఇయర్ ఎస్ఐ రాస్తే అది 1 మార్క్ తోటి పోయింది. ఎస్ఐ జాబ్. రిజర్వేషన్ ఉపయోగపడలేదు మళ్ళీ ఎస్ఐ జాబ్? అప్పుడు అంటే ఉందిలే కానీ వర్గీకరణ కాలేదు నేను రాసినప్పుడు. సబ్ కేటగిరీ కాలేదు. ఇంకా ఇప్పుడు అయింది కాబట్టి నేనేం చేసిన అంటే ఇంకా అక్కడ ఉంటే వచ్చేసి ఇంకా ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్నట్టు 14 సంవత్సరాలు చేసిన హాస్పిటల్లో వనపర్తిలో. తర్వాత ఇంకా వర్గీకరణ అయింది కదా ఒకసారి ప్రిపేర్ అవుదాం అన్నట్టు ఊరికి వచ్చేసిన. ఓకే. ఎట్లా ఉంది ప్రిపరేషన్? ఎట్లా ఉంది మరి?
ఇప్పుడు 1 వీక్ వేస్తారు చేయట్లేదు. ఇంతకుముందు ఏమైనా కోచింగ్ తీసుకున్నావా ఎస్ఐ? ఏం లేదు, ఓన్గానే ప్రిపేర్ అవుతుంది. హాస్పిటల్లో పని చేసుకుంటేనే చదివిన. కొంత ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తున్నారు కదా. అవును ఉండే, కానీ నాకు మ్యారేజ్ అయింది సార్, 3 పిల్లలు. ఆడ హాస్పిటల్లో పని చేస్తేనే నాకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, అంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ అంటే నీకు ఉపయోగం కాలేదు అప్పుడు కాలేదు, అప్పుడు కాలేదు. వర్గీకరణ అయింది కాబట్టి అవును, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తున్నావు. ప్రిపేర్ అవుతాను. ఓకే, ఎస్సీ రిజర్వేషన్ మీద నీ అభిప్రాయం ఏంటి? సార్ రిజర్వేషన్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి సార్ ఇప్పుడు. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు మంచి ఛాయిస్ ఉంటుంది కదా, చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది జాబ్ పరంగా. ఓకే, అట్లా అని చెప్పి నేను ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. బాబు సాయి కుమార్ ఏం క్వాలిఫికేషన్ ఏంది? డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయరా? ఏ కాలేజ్? కొల్లాపూర్. కొల్లాపూర్లో. ఇప్పుడు చదువుతూ నీ వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నా. ఏమేమి వ్యవసాయం చేస్తున్నావు? వరి. మీ ఫాదర్ వాళ్ళకి నువ్వు సపోర్టింగ్ ఏమన్నా? ఏమన్నా స్పోర్ట్స్ ఆడుతున్నా విలేజ్లో? విలేజ్లో ఆడుతున్నాను కబడ్డీ, క్రికెట్. ఎట్లా ఉంది? గేమ్స్ బాగా విలేజ్ లెవెల్నే ఆడుతున్నా? జోన్ లెవెల్ అట్లా నీకు స్పోర్ట్స్ మీద అట్లా ట్రైనింగ్ ఏం తీసుకునేది ఏం ఆలోచన ఏం లేదు? నీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావు? ఆర్మీలోకి ఏది సెలెక్ట్ కావాలనుకుంటున్నా? ఇంటర్ అయిపోయిన తర్వాత ట్రై చేసినాము ఒకసారి? అంటే ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని ఒకసారి సెలెక్షన్ పోయినావా? పోయి ఆధార్ కార్డు ఇబ్బంది ఉండి అది కంప్యూటర్లో తీసుకున్నారు నేను. ఓకే, ఆగాల్సి వచ్చింది. ఈ కానిస్టేబుల్ దాంట్లోకి ఏమైనా ట్రై చేసినా? లేదు, చేయలేదు. లేదు, ఓన్లీ ఆర్మీకి పోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది. నా పేరు స్వామి అండి. మీ క్వాలిఫికేషన్? డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. కంప్యూటర్. ఉపాధి ఏంది? ఉపాధి వచ్చేసి వ్యవసాయము, ఆ తర్వాత ట్రాక్టర్ మోటార్ బిల్లు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఏం వచ్చినాయి? కంప్యూటర్ చేసినాక వచ్చేసి ఏమైందంటే ప్రైవేట్ పరంగా ఒక కంపెనీలో జాయిన్ అయినా. ఆ జాయిన్ అయినాక ఏమైంది వచ్చేసి కొన్ని సంవత్సరాలు చేసినాక కంపెనీ అనుకోకుండా లాస్ వచ్చి దాన్ని క్లోజ్ చేసింది. దాన్ని క్లోజ్ చేసిన వల్ల మళ్ళీ వేరే దానికి పోనీకి నాకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చేయాల్సి వస్తుంది. డైలమాలో వచ్చి వెళ్ళగాదు, ఊరికి వెళ్ళిపోయి మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో వచ్చి ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఓకే, చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. దాన్ని ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కంపల్సరీ నేను సపోర్ట్గా నేను ఏదైనా పని చేయనిక దానికి ఈ స్పోర్ట్స్ నేను బేసిక్ తీసుకున్నా. ఈ స్పోర్ట్స్ బేసిక్ వల్ల నేను ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతున్నా. దాని నుంచి బాగా నేర్చుకొని ఒకటి యూత్కి చెప్పే సలహా ఏంటంటే మాత్రం చాలా మంది యూత్ ఏం చేస్తారంటే వ్యసనాలకు అలవాటు అయ్యారు. వ్యసనాలకు కానీ తర్వాత చిన్న వల్గర్గా మాట్లాడడం కానీ, చిన్న దానికి డిసప్పాయింట్ అయ్యి సూసైడ్ చేసుకోవడం కానీ, ఇవల్ల చిన్న కారణాలు కలిసి అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళని గబ్బులు లేపడం కానీ ఇవల్ల నర్వస్ అయ్యి ఏది స్థిరంగా ఆలోచన లేకుండా యూత్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉద్యోగాల్లో కానీ తర్వాత బయట ఆపర్చునిటీస్లో ఈ రిజర్వేషన్ ఏమైనా ఉపయోగపడిందా? పర్లేదు. చదువు విషయంలో పర్లేదు. అంటే ఇప్పుడు మీరు మీకు స్కాలర్షిప్స్ కానీ సీటు సంపాదించడం కానీ అలాంటి విషయంలో మీకు బీసీ రిజర్వేషన్ ఉపయోగపడలేదు. జాబ్ విషయంలో కూడా మీకు రిజర్వేషన్ పరంగా మీరు ఆలోచన చేయలేదు, రావట్లేదు, ఎడ్యుకేట్ చేయట్లేదు. నేను నా వ్యక్తిత్వానికి నేనే హీరో. నా నిర్ణయాలకు నేను నా సొంత నిర్ణయాల మీదనే నేను ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వ పరంగా యువతకు ప్రభుత్వం చేయాల్సినటువంటి ఈ పనులు ఏవి చేస్తే బాగుంటాయి, ఇవి మాకు కావాలి, ఈ పనులు గవర్నమెంట్ నుంచి మాకు చేస్తే బాగుంటది అన్నట్టు మీరు? ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేయదండి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమి, మనకే ఆలోచన ఉండాలి. మనకే ఆలోచన ఉండి మనమే ఇది చేసుకోవాలి, ఇదిలో పోతే ఇది సక్సెస్ అవుతాం, ఇటు పోతే ఇది సక్సెస్ అవుతాం అని చెప్పి మనమే ఆలోచన చేసుకుని ప్రభుత్వం అంటే ఇప్పుడు మనమే ప్రభుత్వం, ప్రజలే ప్రభుత్వం. మన సూచన అంటే వ్యవసాయంతో పాటు చిన్న పనులు చేసుకుని పోతే ఆటోమేటిక్గా వ్యాపారాన్ని ప్రభుత్వం మీద ఎలాంటి ఆధారం లేకుండా సొంతంగా జీవించాలనేటువంటి మీ అభిప్రాయం ఏంటంటే యూత్ కూడా నేను చాలా మోటివేషన్ చేసిన, చాలా మంది చెప్పిన. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ కలిస్తే కబుర్లు ఆడుకోవాలి, కబుర్లు ఆడుకుంటే చిన్న పరిష్కారాలు చేసుకోవాలి. సమస్యలు ఏంది ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, మన ఎడ్యుకేషన్ ఏంది, ఏ ఫీల్డ్లో పోతే బాగుంటుంది చెప్పి ఆ మాటలు మాట్లాడుకోకుండా ఫోన్లోకి ఎడిట్ అయిపోయినారు. ఫోన్లోకి ఎడిట్ అయ్యే
ఇంతవరకు జరగలేదు. స్పోర్ట్స్లో మీరు ఆడి ఎన్ని టోర్నమెంట్లో పాల్గొంటారు, ఎన్ని రన్స్ చేసిన, ఎన్ని వికెట్లు తీసిన? నేను వచ్చేసి టోటల్ రన్స్ నా క్రికెట్ జర్నీ వచ్చేసి 30 years. ఓకే. 94-95 నుంచి నేను టోర్నమెంట్స్ బెట్ మ్యాచ్లు అన్నీ ఆడుకుంటూ వస్తున్నా. అదేంటంటే ఆ ఆట నేను ఏంటంటే నా జీవితానికి ఈ ఆటకి ఏదో సంబంధం ఉందని చెప్పి నేను ఆ ఆటను అట్లే కొనసాగించుకుంటా. ఆ ఆట వల్లనే నేను ఈరోజు నా ఫ్యామిలీ సక్సెస్ చేసుకుంటున్నా అని అనిపించింది. సో ఏంటంటే నేను అందుకే దీని గ్రౌండ్ మీ కెరీర్లో మీరు చేసిన టోటల్ పరుగులు, మీరు తీసిన టోటల్ వికెట్లు కౌంటింగ్ అయితే లేదు, అప్రాక్సిమేట్లీ ఒక 300-400 వికెట్లు, ఒక 5,000-6,000 రన్స్. శివకుమార్, మీరు ఏం చేస్తారు బ్రదర్? ఎలక్ట్రీషియన్ వర్క్ అండ్ వ్యవసాయం. ఎంతవరకు చదువుకోయింది? నేను ఐటీఐ కంప్లీట్ అయిందా? ఏం గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏం ప్రయత్నం చేయలేదా? చేస్తున్నాను. ఏ జాబ్ ట్రై చేస్తుండ్రు? ఎలక్ట్రీషియన్ దాంట్లో చేస్తున్నాను. ఓకే. నోటిఫికేషన్స్ పడట్లే, ఏంది సమస్య అయితే మరి? అంటే ఇప్పటికి నోటిఫికేషన్లు వాడే, ఇంతకుముందు వాడే ట్రై చేసాను కానీ రాలేదు. ఓకే. ఏం ప్రాబ్లం? అంటే మేము మా ద్వారా నాకు మార్కులు రాలేదు, ఎక్కువ మార్కులు రాలేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు జాబ్ రాలేదు. ఇప్పుడు ఈ విలేజ్ లోపల ఎట్లా ఉంది, నీకు గిరాకీ బాగానే ఉంటుందా? బాగానే ఉంది. ఇట్లా ఏం పని చేస్తారు మీరు? అంటే మేము కాంట్రాక్ట్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకుని లైన్ వర్క్ చేసుకుంటాం. లైన్ వర్క్ చేసుకుంటారు. ఓకే. మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? 2 పాప బాబు. ఓకే. మీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీ జీవనం ఎట్లా ఉంది? హ్యాపీగా ఉందా, ఏమైనా సమస్యలు ఉన్నాయి? గ్రామీణ అంటే సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండాలి అనేది ఏమి ఉండదు. కానీ పట్టణానికి పల్లెటూరు తేడా కదా. అవును. ఎంతైనా కొంచెం పల్లెటూరు నయం. అయితే ఇక్కడ నా పేరు రాము. మీ ఎంతవరకు చదువుకోండి మీరు? డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. డిగ్రీ సబ్జెక్టు? మ్యాథ్స్. డిగ్రీలో ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు? ఒక సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు అంటే రీసెంట్గానే ఎన్నేళ్ళు అయింది మీరు ఫెయిల్ అయ్యి? 12 years. 12 years అయింది. అంటే రాయలేదా మళ్ళీ? ఇప్పుడు 2 times రాసిన. 3 సబ్జెక్టులు ఉంటే 2 వచ్చినాయి, ఇంకొకటి రాలేదు, తర్వాత రాలేదు ఇంకా. ఓకే. మీ జీవనోపాధి ఏంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో? రెగ్యులర్గా మేము పెయింట్ వర్క్ చేపిస్తుంటా. అంటే గుత్తలేక పట్టుకొని ఇల్లు కలర్ వేపించుకోండి. మీకు ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? ఆదాయం ఎంత ఉంది? సంవత్సరం నెలకు వచ్చేసి 15,000 అట్లా వస్తాయి. మీ కమ్యూనిటీ ఎస్సీ కదా? ఇప్పుడు రిజర్వేషన్ 15% ఉన్నప్పుడు మీరు డిగ్రీ పాస్ అయితే ఇంకా వేరే ఎగ్జామ్స్కు మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అలాంటి థింకింగ్ ఎప్పుడు చేయలేదు? మాకు బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ అనేది ఏం లేదు. మీ ఎగ్జామ్లో వర్క్ చేస్తే మాకు ఖర్చులకు వెళ్ళేది ఆ విధంగా. అంటే ఎకనామికల్గా వీకర్ సెక్షన్ కాబట్టి చదువు బంద్ చేసి మీరు వర్క్ చేసుకుంటారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉపయోగం ఉందా? మీరు డిగ్రీ వరకు ఎస్సీ రిజర్వేషన్ మీదనే చదువుకోయినా? ఎస్సీ రిజర్వేషన్ గవర్నమెంట్ చదివాను మొత్తం అంతా. గవర్నమెంట్ హాస్టల్ స్కాలర్షిప్స్ వచ్చినాయి మీకు? వచ్చినాయి. అప్పుడు మీ ఎస్సీ సంక్షేమం నుంచి మీకు ఏమి సపోర్టింగ్ వచ్చింది ఈ యూత్ ఉన్నప్పుడు? మనకు హాస్టల్లో ఉండి చదువుకున్నాం. ఏ హాస్టల్? ఎస్సీ హాస్టల్. ఓకే. అంటే చదువు మొత్తం అంతా ఫ్రీ ఎడ్యుకేషన్, హాస్టల్ విత్ అకామిడేషన్. ప్రతి గ్రామంలో యువత సమూహంగా క్రీడలకు సంబంధించినటువంటి గ్రూప్స్ అని, రాజకీయ వేదికలకు సంబంధించిన గ్రూప్స్ అని, విలేజ్కి సంబంధించిన యువత గ్రూప్స్ అని చెప్పేసి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రూప్స్ అని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా మరి నైపుణ్యం పొందడమే కాకుండా వారు కమ్యూనికేషన్ పెంచుకోవడం అనేటువంటిది సాంకేతికంగా వాళ్ళు ముందడుగు వేసినటువంటి మాట కొన్ని విలేజ్లో నా పరిశీలనలో చూడడం అనేటువంటిది జరిగింది. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మరి గ్రూపు ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను, క్రీడలను, యోగాను, మెడిటేషన్ అనేటువంటిది నిత్యం ఆ గ్రూపుల్లో మరి తెలుసుకోవడం, నేర్చుకోవడం, దానికి సంబంధించినటువంటి అంశాలను పంచుకోవడం అనేటువంటిది మరి ఆ గ్రూపు ద్వారా మరి ఆ విలేజ్ లోపల కొన్ని గ్రామాల్లో చైతన్యం అనేటువంటి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా యువత సొంతంగా క్రీడలకు సంబంధించినటువంటి గ్రూప్స్ను ఏర్పాటు చేసుకొని కమ్యూనికేట్ కావడం అనేటువంటిది, అందరూ కలిసి మాట్లాడడం, అందరూ తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడము,
విలేజ్కి సంబంధించిన ఆటలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ గ్రూపుల ద్వారా మరి పంచుకోవడం అనేటువంటిది మరి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి మాట వాస్తవంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల ద్వారా కొంతవరకు సాంకేతిక చైతన్యం ద్వారా యువత అందరూ నైపుణ్యానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను పంచుకోవడం అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా జరిగింది. మేము వచ్చేసి గ్రౌండ్లో నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయంతో పాటు క్రీడలు, వాలీబాల్, క్రికెట్ ఈ గ్రౌండ్లోనే ఉంటాయి అన్నీ. అదేవిధంగా మేము ఈ స్పోర్ట్స్లో వచ్చేసి ఇవన్నీ ఓన్గానే తీసుకున్నాము. అన్ని ఓన్గానే తీసుకున్నాము. ఊర్లో గ్రామంలో రైతు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. ఇంకా మిగతా ఏమేమి హెల్ప్ చేసిండ్రు? ఈ లైటింగ్స్ కానీ, ఈ నెట్ బాల్ ఎవరు ఇచ్చారు? బాల్ నెట్ వచ్చేసి పోల్స్ ఓన్గా మీరే సొంతంగా కలెక్ట్ చేసుకొని. యువజన సంఘం ఉందా ఈ ఊర్లో? ఏమన్నా యువజన సంఘాలు లేవు. ఓకే. ఇప్పుడు మీరు ఇంటర్ చేసిండ్రు కదా, అంటే వారసత్వంగా వచ్చినటువంటి భూమి వ్యవసాయం చేస్తున్నారు. వారసత్వం వచ్చిన ఎట్లా అనిపిస్తుంది మీరు వ్యవసాయం చేస్తుంటే? ఇంకా మంచిగానే అనిపిస్తుంది. ఎంతమంది బ్రదర్స్ మీరు? ఒక్కనే. మీరు సింగిలా? ఎంత ఉంది మీకు పొలం? వ్యవసాయ భూమి ఎంత ఉంది? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉందా? ఎట్లా వ్యవసాయం అంటే ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తున్నారా? ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతుల్ని ఫాలో అవుతుంది? స్ప్రింక్లర్స్ పెట్టి మామిడి తోటలు వేసిందా? మామిడి తోట ఏం లేదు. మామిడి తోట లేదు. మామిడి తోట ఉంది. స్ప్రింక్లర్స్ దేనికి పెడుతున్నారు? బుడ్డలక? పల్లీలు మినుము, దాంట్లోకి స్ప్రింక్లర్స్ పెడుతున్నారు. ఎంత వస్తుంది మీకు ఆదాయం? ఇంకా మార్కెట్ రేటుని బట్టి మాకు ఆదాయం ఉంటుంది. ఇప్పుడు మీ ఈ వ్యవసాయ పనిముట్లకు కానీ, వ్యవసాయ ఈ హార్వెస్టింగ్ కానీ, ఈ ప్రాసెసింగ్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఎవరన్నా ఎన్జిఓస్ కానీ, తర్వాత గవర్నమెంట్ సంస్థ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా మిమ్మల్ని శిక్షణ ఇచ్చిండ్రా? మిమ్మల్ని ట్రైన్ చేసిండ్రా? అటువంటివి గవర్నమెంట్ శిక్షణ సంస్థలు ఏవి మీ టచ్ చేయలేదా మిమ్మల్ని? ఈ ఊర్లోకి ఏ శిక్షణ సంస్థ కూడా వచ్చి ఎవరిని టచ్ చేయలేదు. లోన్స్ ఏమన్నా తీసుకున్నారా మీరు? అంటే మీ స్వయం ఉపాధి కోసం గవర్నమెంట్ నుంచి మీకు 10th క్వాలిఫికేషన్ విద్యా అర్హతలను బట్టి లోన్లు ఇంతవరకు అయితే మీకు గవర్నమెంట్ నుంచి సపోర్టింగ్ రాలేదు. ఓకే. ఇంటర్ చేశాను. దాని తర్వాత మీ పేరు? నా పేరు జ్ఞానేశ్వర్. నేను మెకానిక్ చేస్తాను. చిన్నమ్మాయి వర్క్ చేస్తాను. ఇక్కడ గేమ్స్ పెట్టినా కానీ చాలా హ్యాపీ ఉంది, హెల్దీ ఉంది లైఫ్. ఎలాంటి టెన్షన్ లేవు, మంచిగా ఆడుతున్నాం, మంచిగా ఆడుతూ పాడుతూ చేసుకుంటున్నాం, పోతున్నాం. మీరు 10th వరకు చదివారు? ఎంతవరకు చదివారు? ఇంటర్ ఒక పాసా? పాస్. ఇంటర్ వరకు. ఇప్పుడు మెకానిక్ షాప్ పెట్టినావు కదా, ఇప్పుడు షాప్లో పని చేస్తున్నావు, నీవే సొంతంగా షాప్ పెట్టుకున్నావు? వర్క్ కింద వర్క్ నేర్చుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు సొంతంగా షాప్ పెట్టుకోవాలంటే నీకు లోన్ కావాలి కదా, మళ్ళీ ఎట్లా తీసుకుంటావు గవర్నమెంట్ నుంచి లోన్? విలేజ్లో ఎవరైనా వచ్చి చదువుకున్న నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొద్దిగా చెప్తే వాళ్ళ చెప్పేటువంటి విధానం ఫాలో అవుతాం. నా పేరు మాధవ్. మా ఊరు చిన్నదగడ పక్క ఊరే. 2 గ్రామాల మధ్యలో మేము సంవత్సరాన్ని ఆడవచ్చు. ఈ మధ్యలో ఇది పొద్దుంకులు వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయం పనులకు వేస్తాం. ఈ టయానికి వాళ్ళు డ్యూటీకి వేస్తారు, ఎక్కడ పనులు వేస్తారు. నైట్ పూట అయితే వీళ్ళు అవుతుందని మేము పనులకు వేసినాం. ఈ ఇంట్లో కాడ ఇట్లకుండా మన పనులు మనం చేసుకున్నాం. ఈ వ్యవసాయం చేసుకుని వచ్చి ఇంకా సాయంకాలం ఈ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి ఇక్కడ ఆడుతుంటాం. అందరం కలిసిమెలిసి ఆడుతుంటాం కాబట్టి అందరం మంచిగా అనిపిస్తుంది. అది బాగా. మీరు ఎంతవరకు చదువుకోండ్రు? నేను 10th వరకు చదువుతున్నాను. 10th ఫెయిలా? పాస్ అయిందా? మరి ఎందుకు చదువు ఎందుకు కొనసాగించలేదు? మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా. ఎంతమంది మీరు బ్రదర్స్? ఇద్దరా? ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంటే మళ్ళీ చెరే ఎకరం వస్తుంది కదా? చెరే ఎకరనే కౌలుకి వేసుకుంటాం. వేరే భూములు కౌలుకి వేసుకొని చేసుకుంటారు. ఎట్లా ఉంది ఆదాయం? నీకేమి అంటే ఇబ్బందులు ఏం లేవా వ్యవసాయం చేయడం? వ్యవసాయం చేస్తాం, మళ్ళీ కూలి పనులకు పోతాం. వేరే కూలి పనులు చేసుకుంటాం. వేరే పనికి పోతాం. మన పని ఆ పని కాకుండా వేరే పనికి పోతాం. ఇప్పుడు వ్యవసాయం చేయడం అంటే ఇప్పుడు ఓల్డ్ కదా, ఇప్పుడు ప్యాషను. ఇప్పుడు తెలంగాణ, ఇండియా కూడా చాలా గ్లోబల్గా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటప్పుడు విలేజ్ లోపల ఎవరన్నా బాగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా
మంచిగా సంపాదించుకొని విలేజ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని అట్లా ఏమన్నా డిస్క్రిమినేట్ చేయడం కానీ వివక్షగా చూడడం పక్కకు రానికపోవడం అట్లా ఏమైనా చేసిండ్రా? అట్లా ఏం లేదు, వాళ్ళే మాతో ఇంకా మంచిగా ఫ్రీగా మాట్లాడతారు. మంచిగా వ్యవసాయం ఎప్పుడు మేము ఊర్లోకి వచ్చి చేద్దాం అక్కడ అని వాళ్ళే ఇప్పుడు ఈ టీంలో కూడా మీకు అటువంటి వేరియేషన్ కానీ వివక్ష అనేటువంటిది ఏం లేదు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యువతను క్రీడల వైపు కానీ ఉపాధి వైపు కానీ మళ్లించడంలో పూర్తి స్థాయిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. యువతను క్రీడల్లో ప్రోత్సహించుటకు క్రీడా సామాగ్రిని సప్లై చేయడం విషయంలో కానీ యువజన సంఘాలను చైతన్యం చేయడం కానీ వారికి కావాల్సినటువంటి యంత్ర సామాగ్రిని అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఏ విలేజ్లో కూడా ప్రభుత్వం ద్వారా సహాయం పొంది మరి క్రీడలను నేర్చుకునేటువంటి విషయం అనేటువంటి కనిపించలేదు. సొంతంగా డబ్బులు వేసుకొని క్రీడా సామాగ్రిని తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు కానీ వారి జీవన విధానంలో భాగమైన వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల విషయంలో కానీ మరి ఉపాధికి సంబంధించినటువంటి అంశాల విషయం లోపల చైతన్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. వారు ఇప్పటికీ సాంప్రదాయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ విలేజ్ లోపల సాంప్రదాయ పద్ధతుల లోపల వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఆధునిక పద్ధతులు ఆధునిక పనిముట్ల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటిది మరి సక్రమంగా చేయడం అనేటువంటిది లేదు. యువత భాగమైనటువంటి ఈ విలేజ్ గ్రామంలో వ్యవసాయం అనేటువంటిది అధికంగా అభివృద్ధి చెందినటువంటి మాట వాస్తవమే. కానీ ఆధునిక పోకడలు అనేటువంటివి ఎక్కడ యువత ద్వారా కనిపించిన మాట లేదు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం యొక్క చేయూత లేకపోవడం, ప్రభుత్వం యొక్క తోడ్పాటు లేకపోవడం, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ యువత వెనుకబడి మరి చాలా సమస్యలను అనుభవిస్తున్నటువంటి మాట వాస్తవంగా చెప్పుకోవచ్చు. నా పరిశీలన అంశాలను పరిశీలిస్తే 99% మందికి లోన్స్ రాలేదని, శిక్షణ తీసుకోలేదని 100% మంది, 95% మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యి 5% చిరు వ్యాపారాలు చేయడం, 30% ఏటా పట్టణాలకు వలసపోవడం, 70% గ్రామాల్లో నిరుద్యోగులుగా చలామణి కావడం, ఎక్కడ శిక్షణ ఎన్జిఓస్ కానీ శిక్షణ కార్యక్రమాలు అనేటువంటివి ఎక్కడ కనిపించలేదు. స్వయం ఉపాధి యూనిట్స్ అనేటువంటివి ఏ గ్రామంలో యువత ప్రారంభించలేదు. అధికంగా వ్యవసాయం అనేటువంటిది చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయము అసలే లేదు. యంత్రాలు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలామంది పేదరికం లోపల చాలా ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి మరి మాట వాస్తవ దృశ్యాలు అనేటువంటివి నా దృష్టికి రావడం అనేటువంటిది జరిగింది.